వెల్కమ్ టు బీటెన్ టీవీ న్యూస్. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ ఖలీల్ బీటెన్ టీవీతో మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు న్యాయం చేయాలని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి వక్ఫ్ బోర్డు అజీజ్ గారికి చైర్మన్ కోరడం జరిగింది అని తెలిపారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. మేము గడిచిన జూలై నెల చివరిలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భాయ్ గారితో కలిశాము. కలిసి ఒక విన్నపం 16 డిమాండ్లతో ఒక వినతి పత్రం ఇస్తూ, దాంట్లో వినతి పత్రంలో ఒక డిమాండ్స్ ఆయనకు సొంతంగా నేను మాట్లాడే డిమాండ్స్ పెట్టాను. ఏమంటే, ముస్లిం సమాజానికి ఈరోజు కమ్యూనిటీ హాల్ అనేది ఎక్కడా లేని కారణంగా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఒక చోట కలిసి మాట్లాడాలంటే కూడా కమ్యూనిటీ హాల్స్ లేవు. కాబట్టి ఎలాగైతే వక్ఫ్ స్థలాలలో ఆక్రమణకు గురవుతున్నాయో, మా వక్ఫ్ స్థలాల మీదనే మీరు ఒక కమ్యూనిటీ హాల్కు ప్రయత్నం చేయండి అని నేను ఆయనకి చెప్పాను. మీరు చెప్పింది కరెక్టే ఖలీల్ భాయ్, మీ సబ్జెక్టు నేను దాన్ని స్వీకరిస్తున్నాను, కానీ వక్ఫ్ బోర్డ్ దగ్గర డబ్బు లేదు అన్నారు. దానికి నేను డబ్బు మార్గం కూడా వస్తాది భయ్ అని చెప్పాను. ఆ తర్వాత గడిచిన ఒక వారము ముందు మైనార్టీ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ భాయ్తో కలిశాను. నేను ఎన్ఎండి ఫారూక్ భాయ్తో కలిసి, ఫారూక్ భాయ్ మీరు మైనార్టీ శాఖ మంత్రి, కానీ మైనార్టీలకు కమ్యూనిటీ హాల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వక్ఫ్ స్థలాలలో ఆక్రమణకు గురి కాకుండా ఉండాలంటే వక్ఫ్ స్థలాలు కమ్యూనిటీ హాల్ చాలా అవసరం. ఈ కమ్యూనిటీ హాల్లో చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా పెళ్లి శుభకార్యాలు చేసుకోవచ్చు. బీద వాళ్లకు ఇది ఒక సహాయ మూలంగా ఉంటుంది. కాబట్టి ఎన్ఎండి ఫారూక్ భాయ్కి చెప్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ నేను ఇద్దరికి ఒక మాట చెప్తున్నాను, వక్ఫ్ స్థలం అయితే మన అజీజ్ భాయ్ చేతిలో ఉంది, మైనార్టీ శాఖ మంత్రి కాబట్టి మాకు గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ అది మైనార్టీ శాఖ మంత్రి దగ్గర ఉంటుంది. కాబట్టి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ దగ్గర ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ భాయ్ కొంత బడ్జెట్ వేసి కనీసం ఒక 100-150 మంది చిన్న కమ్యూనిటీ హాలే, నేను ఎందుకంటే తిరుపతి, చిత్తూరు చాలా చోట్ల చేశాను, మన జగ్జీవన్ రామ్ అని కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కమ్యూనిటీ హాల్లే వాళ్ళే మాకు ఇచ్చారు. అలాంటి కమ్యూనిటీ హాల్ మన ఎస్సీ ఎస్టీ సభ్యుల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి ఉన్నారు జగ్జీవన్ రామ్ పేరు మీద. మీరు కూడా మీ ఇద్దరు కలిసి కూడా అజీజ్ భాయ్ ఎన్ఎండి ఫారూక్ భాయ్ పేరు మీద పెట్టి ఇలాంటి ఒక మంచి పని చేస్తే సమాజం మీకు గుర్తు పెట్టుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ చూడండి, బడ్జెట్ మైనార్టీ బడ్జెట్ మీరు వృధా వాడేసి ఇక్కడ అక్కడ వాడేసే బదులు సమాజానికి, ఎందుకంటే లక్షల్లో ఫంక్షన్ హాళ్లకు ముస్లిం బీదవారు ఇచ్చే స్థితిలో లేరు. అందుకోసము ఈ ఒక మంచి పనిని మీ ఇద్దరు కలిసి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు మైనార్టీ శాఖ మంత్రి, వీళ్ళిద్దరూ మంచివారుగా నేను అనుకుంటున్నాను. ఈ మంచివారు కలిస్తే సమాజానికి ఏదైనా మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇన్షాల్లా మరోసారి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. వాళ్లకు నేను వినతి పత్రం 18 పాయింట్లతో నేను ఎన్ఎండి ఫారూక్ భాయ్కి ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా బాగున్నాయి మీ డిమాండ్స్ అన్నారు, కానీ అమలు పరిచే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి ముస్లిం సమాజం దీన్ని స్వీకరిస్తుందని ఈ వీడియో ఇన్షాల్లా మీరు కూడా తప్పకుండా షేర్ చేయాలని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.